హలో ఆల్, వెల్కమ్ టు ఇషాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ బీరకాయ టమాటా కర్రీ. బీరకాయని చాలా రకాలుగా చేస్తుంటారు కదా, ఈరోజు నేను సింపుల్గా టమాటోతో చూపిస్తున్నాను. ముందు ఇక్కడ ఒక కడాయిలో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. దీంట్లో ఒక ఆనియన్ చిన్నగా స్లైస్ చేసుకున్నవి, దీంట్లోనే 2 పచ్చిమిర్చి, అలాగే సాల్ట్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3 టమాటోస్ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. టమాటోస్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes మనము లిడ్ క్లోజ్ చేసుకోవాలి, టమాటోస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు. ఒక 10 minutes తర్వాత టమాటో కాస్త మెత్తగా అవుతాయి కదా, దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు టమాటోస్ బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 500 grams వరకు బీరకాయ వేస్తున్నాను, సన్నగా ముక్కలు చేసినవి. బీరకాయ ముక్కలు టమాటో గ్రేవీలో వేసుకున్నాం కదా, వీటిని కూడా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఒక 2 minutes ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1/2 glass వాటర్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. వాటర్ ఆల్మోస్ట్ అంతా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. మనకి ఇక్కడ చాలా తక్కువ వాటర్ ఉంటాయి, బీరకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి. దీంట్లో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్గా చేసుకునే బీరకాయ టమాటో కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇషాస్ కిచెన్.